భారత్ నిజంగానే నక్సలిజం ఫ్రీ అయిందా? పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి ఇండియా నక్సలిజం ఫ్రీ అవ్వబోతుంది అని ప్రకటించారు. 1970లో నక్సల్ భరి నుంచి మొదలైన ఈ ఉద్యమం క్రమంగా 12 రాష్ట్రాలకు వ్యాపించి రెడ్ కారిడార్గా మారింది. దాదాపు 20,000 మంది ప్రాణాలు కోల్పోయారు మరియు కోట్లాది మంది పేదరికంలోనే మిగిలిపోయారు. అయితే ఇదిప్పుడు ఎందుకు ముగిసే స్థితికి వచ్చింది? మొదటిగా, టాప్ లీడర్షిప్ పూర్తిగా దెబ్బతింది. రెండవది, భారీ స్థాయిలో సరెండర్లు. మూడవది, స్ట్రాంగ్ సెక్యూరిటీ ఆపరేషన్స్. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ వంటి ఆపరేషన్స్ ద్వారా డ్రోన్స్, శాటిలైట్, ఏఐ ఆధారిత ట్రాకింగ్తో వారి నెట్వర్క్ను పూర్తిగా ఛేదించారు. నాల్గవది, హోల్ ఆఫ్ గవర్నమెంట్ మరియు హోల్ ఆఫ్ ఏజెన్సీ అప్రోచ్. కేంద్రం, రాష్ట్రాలు, సిఆర్పిఎఫ్, కోబ్రా, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అన్నీ కలిసి ఒకే స్ట్రాటజీతో పనిచేశాయి. ఐదవది, అభివృద్ధి గ్రామాల వరకు చేరడం. 12,000 కిలోమీటర్ల రోడ్లు, వేల మొబైల్ టవర్సు, బ్యాంకులు, స్కూల్సు, స్కిల్ సెంటర్సు. ఇది స్టేట్ ప్రెజెన్స్ను గ్రామాల వరకు తీసుకెళ్లింది. ఆరవది, ప్రజల మద్దతు తగ్గిపోవడం. కొత్తగా రిక్రూట్మెంట్ దాదాపు ఆగిపోయింది. 2014లో 126 నక్సల్ ప్రభావిత జిల్లాలు ఉండగా ఇప్పుడు అవి కేవలం 2కు తగ్గాయి. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ప్రస్తుతం అండర్గ్రౌండ్ నక్సల్స్ దాదాపు లేరు. కానీ అసలు డిబేట్ ఇక్కడే మొదలవుతోంది. నక్సలిజం నిజంగా ఒక సిద్ధాంత పోరాటమా, లేక అభివృద్ధి లోపం వల్ల పుట్టిన సమస్య? ఒకవైపు పవర్ ఫ్లోస్ ఫ్రమ్ ద బ్యారల్ ఆఫ్ ఎ గన్ అనే మావోయిస్టు సిద్ధాంతం, మరోవైపు డెమోక్రసీ, అభివృద్ధి, రాజ్యాంగం. భారత్ నిజంగానే నక్సలిజం ఫ్రీ అయిందా? తీర్పు మీది. ఇలాంటి సింపుల్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం ఆంధ్రుని మాట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.